దుష్టులకు దూరం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇయ్యడమే కాక, పోయేటప్పుడు, నాయనా జనార్దన్, నేను పోయాక నువ్వు ఈ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకొని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగని అంత ఉంది అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలి అన్నది వాడికి తోచలేదు. స్వంత ఊరిలో వాడిని ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకొని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తర్వాత వాడికి ఒక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు, సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. రోజు సాయంత్రం వాడొక చిన్న నాటుపడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూళ్ళలో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్ళకి ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దన్ ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకొని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్టయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి రాగిరందు గడ్డం, నున్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడు కుర్రాడా, చెమ్మెడు మంచినీళ్లు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దన్తో. జనార్దన మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడచగట్టుకుపోయింది అన్నాడా మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడా గడ్డపు మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్టుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చుని తాపిగా కూనిరాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుటా మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకొని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది, ఒక కునుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటరు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవలిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితం అయిపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకి వెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతిశనువుకు జనార్దనానికి చిరాకు వేసి, బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాధతో అవతలే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపు బద్దలవుతే నువ్వే డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ పిలిచి ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు. అంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకొని తన ఇల్లంటూ ఒకటే రచ్చ అని చెప్పాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా, మీరందరూ రోజు వస్తూ పోతూ నన్ను చూడటం లేదు, ఈ దొంగ పీనుగకు బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపారా చూసి, ఎవడివిరా నువ్వు, చూస్తే దొంగవిలా ఉన్నావు, ఈ ఇల్లు ఈ గడ్డపాయనదే, మేం రోజు ఇతన్ని చూస్తూనే ఉన్నాము, మేమిప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు, మర్యాదగా నీ దారిని నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరివారంతా తన మీద అసూయతోనో తన ఆస్తి కాజేయాలని దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిలించి వెరిచూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు, ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను, అయితే నేను పెట్టెలో దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడు అని రూఢీపరుచుకొని,
నీది కాదు, ఆ బంగారం అంతా మాది. అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆత్రంగా వాడిని అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలి సర్దు కొద్దీ ఆ వైపు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రంగా గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకి పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు నాటుపడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనడంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకొని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు.